నాలుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెగ్నెంట్ అయిన రామలక్ష్మి ప్రెగ్నెన్సీ పోగొట్టే ప్రయత్నం చేస్తూ సీతాకాంతికి అడ్డంగా దొరికిపోయిన శ్రీలత. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక సీతాకాంత్కి పెళ్ళి కాకుండా చేసింది ఎందుకు అంటే ఆస్తిని మొత్తం నీ పేరు మీద రాయించడానికి. కానీ చివరకు సీతాకాంత్ పెళ్లి చేసుకుని వచ్చాడు. పెళ్లి చేసుకుని వచ్చినంత మాత్రాన వాటాలు అడిగి వెళ్ళవలసిన కర్మ నీకేముందిరా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది శ్రీలత. అయితే ఏం చేయమంటావు మమ్మీ, వాటా కూడా లేకపోతే నా బ్రతుకు కుక్క బ్రతికే అని నా జేబులో 100 రూపాయలకి కూడా అన్నయ్యని అడుక్కునే పరిస్థితి వస్తుందని చెప్పేసి నా భార్య నన్ను హేళన చేస్తుంది. మా జీవితాలు రోడ్డున పడతాయని మేము అడుక్కోవడానికి కూడా పని చేయమని చెప్పేసి నా భార్య నన్ను పదే పదే ఇక అసహించుకుంటుంది. నా భార్య ముందు ఏమీ లేని చేతగాని వాడిలా తలదించుకునే కన్నా నా వాటా నాకు ఇవ్వమని సంతోషంగా నేను కొత్త జీవితాన్ని మొదలుపెట్టడమే కరెక్ట్ కదా. నువ్వేవేవో ప్లాన్లు వేసి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించాలని నువ్వు అనుకోవచ్చు, కానీ అదంతా జరుగుతుందని నా మనసుకి అనిపించడం లేదు. ఇప్పుడు ఆ రామలక్ష్మి కూడా ఇంట్లోకి వచ్చేసింది. పైగా ఇక అన్నయ్యకి పూర్తి భార్య హక్కులతో వచ్చింది. తను అలాగే నీ గురించి ఇక నిజం తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి తను ఏ రకంగా ప్లాన్లు చేస్తుందో, ఎలా మన ప్లాన్లు తిప్పి కొడుతుందో కూడా తెలియదు. అలాంటప్పుడు అతిగా ఆశపడే కన్నా వాటా తీసుకుని వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పనేసరికి నోరు ముయ్యరా, పెళ్ళైనంత మాత్రాన ఆస్తి మొత్తం ఇక దానికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? సీతాకాంత్కి రామలక్ష్మికి పెళ్ళి జరిగుండొచ్చు. ఒకవేళ వాళ్ళు భార్యాభర్తలుగా ఇక వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టుండొచ్చు. కానీ పిల్లలు పుట్టాలి కదా. పిల్లలు పుట్టకపోతే ఇక వారసత్వంగా ఆస్తి ఎవరికి వెళుతుంది? నువ్వు ఈలోగా ఇక ఒక బాబును పాపను కన్నావంటే నీకే ఆస్తి వస్తుంది. వాళ్లకు పిల్లల్ని పుట్టనివ్వను. ఎట్టి పరిస్థితిలోని ఇక రామలక్ష్మికి కడుపు రాదు. వచ్చినా సరే పిల్లల్ని కలగనివ్వను. అది మాత్రం చేయగలను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది శ్రీలత మాటలకు రామలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే తను ఇక పిల్లల మీద అసలు ఈ భూమి మీదకు రాని నాకు లేని ఆలోచన మీద కూడా తను కుట్ర చేస్తుంది అంటే ఆయన విషయంలో ఎంతగా మూర్ఖత్వంగా ఆలోచిస్తుందో అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే తన కొడుకు అంటూ ఉంటాడు, పిల్లలు పుట్టకుండా చేసావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏం చెప్పలేం కదా అది ఎలా జరుగుతుందో అని. అసలు సమస్య లేదు, అదే మాత్రం జరగనివ్వను. ఆస్తిని మొత్తం నీ పేరు మీద, నీకు పుట్టబోయే వారసుడి పేరు మీదే మారుతుంది. వాడికి వారసుడు ఉండడు, వాడి పెళ్ళం ఎప్పటికీ తల్లి కాలేదు అని చెప్పేసి అనేసరికి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉంటారని వీళ్ళని చూసిన తర్వాతే నాకు అర్థమైంది. ఇలాంటి మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదు. ఇంత రాక్షసత్వమా ఆస్తి కోసం? ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడ్డారు. 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి ఆలోచన లేకుండా కుటుంబం, అమ్మ, తమ్ముడు, చెల్లెలు అంటూ వాళ్ళ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన ఇంత గొప్ప వ్యక్తిన వీళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఇక అనుకుంటూ షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు దగ్గరవ్వాలా? నిజంగా ఆయన నా మీద ప్రేమతో తాళి కట్టారా, లేకపోతే నేను తాళి కట్టమన్నానని నలుగురి కోసం తాళి కట్టారా? ఆ విషయం తెలుసుకోకుండా ఆయనకి నేనెలా దగ్గరవ్వగలను? ఎలా ఈ వంశానికి వారసుడిని ఇవ్వగలను? ఎలా ఆయనను తండ్రిని చేసి ఆయన ఆస్తికి ఇక వారసుడిని, ఆయన నమ్మకానికి బలాన్ని ఎలా చేకూర్చగలను అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగా గదిలోకి వచ్చేసరికి ఎన్నో అనుమానాలతో ఉన్న సీతాకాంత్ ఇక తన అనుమానాన్ని ఈరోజు తీర్చేసుకోవాలని చెప్పి అనుకుంటూ, రామలక్ష్మి నిన్నొక విషయం అడగాలి అనుకుంటున్నాను. నువ్వు నా మీద ఉన్న ప్రేమతో తాళి కట్టించుకున్నావా, లేకపోతే అభిమానంతోట, లేకపోతే మరేదైనా ఉద్దేశంతో తాళి కట్టించుకున్నావా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే, మీ మీద అభిమానం ఉన్న మాట నిజమే,
కానీ మీ మీద ప్రేమ కూడా ఉండబట్టే నేను ఈ తాళిని కట్టించుకున్నాను. అభిమానం కోసం ఎవరు తల వంచరు, ఇక ప్రేమ కోసం మాత్రమే తల వంచుతారు. ఆ ప్రేమ నాలో ఉంది, మీరంటే గౌరవం కూడా ఉంది, అందుకే నేను మీకు తల వంచాను. భార్యగా ఇక మీ చేత తాళి కట్టించుకున్నాను. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందా? మనది జన్మజన్మల బంధమని నువ్వు నమ్ముతున్నావా? నేను నా మెడలో తాళి పడినప్పుడు జన్మజన్మల బంధమని నమ్మలేదు, కానీ స్వామీజీ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మనది జన్మజన్మల బంధం కాబట్టే అభిని ప్రేమించిన నేను మీ దగ్గర భార్యగా నటించడానికి వచ్చాను. పైగా ఆ నటించడం అయిపోయి ఉందని వెళ్ళిపోదామనుకునే సమయంలో అభి దుర్మార్గుడని తెలిసింది. ఢిల్లీ వెళ్ళిపోయి సివిల్స్ పూర్తి చేయాలి అనుకునే సమయంలో నేను మీతో తాళి కట్టించుకోవాలని రాసిపెట్టి ఉన్నట్టుంది. మనిద్దరి బంధాన్ని కలపాలని ఆ పైవాడు ముందుగా రాసినట్టున్నాడు. అందుకే అభి మూర్ఖత్వం బయటపడి అభి నన్ను కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత అసలు నిజాలు తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి మీకు శాశ్వతంగా భార్యగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పేసి ఇక రామలక్ష్మి చెప్పేసరికి అప్పుడు రామలక్ష్మి ప్రేమ అర్థమవుతుంది. తన మనసులో ప్రేమని కూడా సీతాకాంత్ చెప్తాడు. వాళ్ళ మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడుతుంది. ఇక అలా రామలక్ష్మి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న ఇక శ్రీలత షాక్ అయిపోతుంది. పిల్లలు పుట్టకుండా చేస్తానన్న శ్రీలతకి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక రామలక్ష్మి ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి తన కొడుకు కోపంతో రగిలిపోతూ ఉండగా తను బిడ్డల్ని కంటే కదా, ఇలాగే చెప్పు, పెళ్ళవ్వదన్నో పిల్లలు పుట్టరనో ఇప్పుడు బిడ్డల దాకా వెళ్ళావు, ఏం జరుగుతుందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదని చెప్పి అంటూ ఉండగానే రామలక్ష్మి కడుపు పోగొట్టడానికి పాలల్లో ఇక ట్యాబ్లెట్స్ అయితే కలుపుతూ ఉంటుంది. పాలల్లో ట్యాబ్లెట్స్ కలుపుతూ ఇక ఆ ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళి ఇక అక్కడ డస్ట్బిన్లో పడేస్తుంది. అలాగే ఆ పాలు తీసుకుని వెళ్ళి రామలక్ష్మికి ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఇక అలా సిద్ధపడగానే ఈలోగా తను తల్లి కలపడమో చూస్తాడు సీతాకాంత్. ఆ ట్యాబ్లెట్స్ అట్ట తీసుకువెళ్ళి అక్కడ డస్ట్బిన్లో పడేయడమో చూస్తాడు. ఆ అట్ట తీసుకుని చూస్తాడు, ఇవి ప్రెగ్నెన్సీ పోవడానికి కలిపే ట్యాబ్లెట్స్, ఇవెందుకు అమ్మ పాలల్లో కలిపింది, ఎవరికి ఇవ్వబోతుందని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోగా రామలక్ష్మి గదికి పాలైతే తీసుకెళ్తుంది. అమ్మ రామలక్ష్మి, నువ్వు ఇప్పుడు గర్భిణీవి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, రాత్రి పడుకునే సమయంలో ముఖ్యంగా పాలైతే తాగాలి, కాబట్టి ఈ పాలు తాగు అని చెప్పేసి ఇక పాలైతే ఇస్తూ ఉంటుంది. ఈలోగా ఇక అక్కడికి వచ్చిన సీతాకాంత్ ఆ పాల గ్లాసుని కింద పడేస్తాడు. ఒక్కసారి శ్రీలత షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక ఈలోగా ఏంటమ్మా ఇవి, అయ్యేంటి నాకేం తెలుసు నాన్న, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటా ట్యాబ్లెట్స్, చాలు మమ్మీ నేను చూశాను, నువ్వు రామలక్ష్మికి ఇస్తున్న పాలలో ఈ ట్యాబ్లెట్స్ కలపడం, అవి అక్కడ పడేయడం, ఇదంతా చూశాను. అంటే రామలక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేయాలని అనుకున్నావు, నీలో ఇలాంటి క్రూరత్వం ఉందా, ఎందుకింత ద్రోహం చేయాలనుకున్నావు, నాకు పుట్టబోయే బిడ్డని చంపాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందని చెప్పి అనేసరికి, సార్ ఇప్పటికైనా అర్థమైందా తనకు ఆలోచన ఎందుకు వచ్చిందనుకుంటున్నారు, ఆస్తి మొత్తం తన సొంత కొడుక్కి రావాలన్న ఒకే ఒక స్వార్థం, మీకు 40 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి కాకపోవడం, అలాగే ఇప్పుడు ఆస్తి ఎక్కడ చేజారిపోతుందో మనకి పుట్టే బిడ్డ వల్ల అని ఆ స్వార్థం ఇప్పుడు మన బిడ్డని ఈ భూమి మీదకు పడక ముందే చంపేయాలని అనుకుంటుంది. ఇదంతా ఈవిడ చేస్తున్న కుట్ర అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తుంది రామలక్ష్మి. ఒక్కసారే శ్రీలత నిజస్వరూపం ఇక సీతాకాంత్ ముందు బయటపడిపోతుంది. ఇంతకాలం కన్న తల్లిగా పెంచావనుకున్నాను, కానీ సవితి తల్లి ఎప్పటికీ కన్న తల్లి కాలేదని, ఆస్తి కోసం ఇంత కుట్ర చేస్తావని ఎప్పుడూ నేను ఊహించలేదు. నీలాంటి ఆడదాన్ని అమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుందని చెప్పేసి సీతాకాంత్ తల్లిని అసహించుకుంటాడు. ఇక నుంచి నా భార్య వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి లేదని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.